హాయ్ ఎవ్రీవన్ అందరికీ ఈరోజైతే నేను ఎంతో ఆరోగ్యకరమైన ఆకుకూర అయితే పొనగంటి కూర అయితే చేశానండి. నేను చూడండి, చపాతీలకైతే నేను పొనగంటి ఆకుకూర అయితే చేశాను. ఎలా చేశాను అన్నది వీడియోలోకి వెళ్ళి చూద్దాం. చూడండి, ముందుగా అయితే కడాయి పెట్టుకొని ఆయిల్ అయితే వేశాను. కాస్త ఆనియన్ ఎక్కువనే కట్ చేసుకోవాలండి. నేను ఇంతకుముందు వీడియోలో కూడా నేను నా పాత ఛానల్ అయితే నేను చేశాను. సో నేను అందుట్లో రకంగా చేశాను. ఇప్పుడు కూడా నేను ఎలా చేశానని చూపిస్తున్నాను. ఈ కర్రీకి అయితే ఆనియన్స్ ఎక్కువనే కట్ చేసి పెట్టుకోవాలండి, చాలా బాగుంటుంది. మెయిన్గా ఈ ఆకుకూర అయితే కళ్ళకు చాలా మంచిది, హార్ట్కి కూడా చాలా మంచిది అయితే నేను విన్నాను. ఆకుకూరలో ఇదొక్కటి బెస్ట్ కూర అనే చెప్పుకోవాలి. ఎందుకంటే మనము పాలకూర చేస్తుంటాము, మెంతి కూర చేస్తుంటాము, తోటకూర చేస్తుంటాము. ఇదైతే చాలా తక్కువ చేస్తుంటారండి. అందుకే నేను ఈ కర్రీ అయితే నేను వీడియోలో అయితే చూపిస్తున్నాను. చూడండి, ఆకునైతే బాగా శుభ్రంగా కడుక్కోవాలి. ఎందుకంటే మందులు కొడతారు కాబట్టి చాలా నీట్గా కడిగి అయితే వేసుకోవాలన్నమాట. అది పచ్చివాసన పోయేంత వరకు బాగా డీప్ ఫ్రై అవ్వనివ్వాలి. మనం ఏ కర్రీ చేసినా అల్లం, పసుపు, కారం ఇవన్నీ వేస్తుంటాం, కానీ ఏ టైంకు ఎప్పుడు వేయాలి అని చెప్పేసి అయితే చూసుకోవాలి. ఎందుకంటే అన్ని కూరల్లో వేసేది అల్లము, పసుపు, కారము, ధనియా పౌడర్ ఇవన్నీ వేస్తుంటాం కదండి. సో కాకపోతే ఎంత టైంకి ఉడికింది, ఎలా చేయాలన్నమాట ఇవి చూసుకుంటేనే కొంచెం కర్రీ అనేది టేస్టీగా బాగుంటుంది. సో నేనైతే అల్లం వేసాను, పసుపు వేసాను, అలా కలుపుతూ ఉండాలి బాగా. కొందరైతే ఈ కూర తెలియని వాళ్ళు కూడా ఉన్నారండి. నాకైతే ఈరోజు ఇద్దరు అడిగారు, ఏం కూర చేసావని చెప్పి అయితే అడిగారు. నేను పొనగంటి కూర చేశానని చెప్పాను. అది ఎలా చేశారని చెప్పేసి నాకైతే క్వశ్చన్ మార్క్ వేశారు. నాకు అయ్యో ఇది తెలియదా అన్నట్టుగా అనిపించింది. సో తెలియని వాళ్ళు కూడా ఉన్నారేమో అని అనుకున్నాను. సో ఇప్పుడైతే టమాటా వేసాను. నిజానికి తెలియకపోవచ్చు అండి, తెలిసిన వాళ్ళు అయితే ఓకే, తెలియని వాళ్ళు కూడా ఉన్నారు ఈ కూర గురించి అయితే. ఇప్పుడైతే టమాటా కూడా బాగా డీప్ ఫ్రై అవ్వనివ్వాలి. ఎందుకంటే నేను ఓన్లీ ఫ్రైయే చేస్తున్నాను కాబట్టి. కాస్తంత పెసరపప్పు కూడా నానబెట్టి కొంచెం వేస్తున్నానండి. మధ్యలో తింటుంటే బాగా మంచి అనిపిస్తుంది, క్రిప్సీగా. మనము వేడివేడి అన్నంలోకైనా పర్లేదు, రోటీలకైనా సరే చాలా బాగుంటుందండి టేస్ట్ మాత్రము. నేనైతే బ్రేక్ఫాస్ట్కు చపాతీలకైతే చేస్తున్నాను మార్నింగ్. టమాటా కూడా బాగా ఆయిల్లో మగ్గనివ్వాలి. తర్వాత చిల్లీ పౌడర్ వేస్తున్నాను. మనం ఇంకా దీంట్లో నువ్వుల పొడైనా వేసుకోవచ్చు, అండ్ కొబ్బరి పొడి కూడా వేసుకోవచ్చు అండి, ఇంకా బాగా టేస్టీగా ఉంటుంది. సో నేనైతే అవి వేయలేదు, పెసరపప్పుతో అయితే చేశానన్నమాట. ఎలా ఉందో మీరే చెప్పాలి, కామెంట్ చేయాలి. వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను. కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. లాస్ట్కి అయితే నేను సాల్ట్ వేసుకుంటున్నాను, చూసి తగినంత వేసుకోవాలి. అలాగే కాస్త ధనియా పౌడర్ కూడా వేసుకోవాలి. కాస్త అలాగే మగ్గనివ్వాలన్నమాట. చాలా ఈజీగా చేసుకోవచ్చండి. కాస్త ధనియా పౌడర్ కూడా వేసుకుంటున్నాను. చూడండి ఎంత బాగా అయిందో. నాకైతే ఫ్లేవర్ గుమగుమలాడిస్తుంది, చాలా బాగుంది. మీకు ఎలా ఉందో
కామెంట్ చేయండి, చూస్తుంటే తెలుస్తుంది కదా అప్పుడే. సో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని. మరో వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. బాయ్ బాయ్.